హాయ్ అండి, మనం వీడియోలో ఎస్ఐటి ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం వీడియోలో చూద్దాం. ఎస్ఐటి ఐడి ఏదైనా ఒక వర్క్ని యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు ఎస్ఐటి మ్యాప్ అడుగుతుంది. అటువంటి సందర్భంలో మనం ఎస్ఐటి ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇక్కడ మనం ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ చూద్దాము ఒకసారి. మనం ఇక్కడ చూశారు కదా, ఎస్ఐటి ఐడి అడుగుతుంది, ఇక్కడ మ్యాప్ చేయమని. ఇక్కడ మనకు చేయించట్లేదు. ఇట్లాంటప్పుడు మనం ఎస్ఐటి ఐడి క్రియేట్ చేస్తేనే మనకు ఆ వర్క్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అలా యాడ్ అవ్వకపోతే మనం బిల్డ్ ప్రిపరేషన్ అనేది చేయడానికి కుదరదు. ఇక్కడ మనకు ఆ వర్క్ డీటెయిల్స్ అనేవి ముందుగా మనం ఫోటో తీసి పెట్టుకుని ఉండాలి. ఇక్కడ రిజిస్టర్ ఎస్ఐటి ఐడిలోకి వెళ్ళి మనము అక్కడ ఏ డీటెయిల్స్ అవి ఉన్నాయో అవే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనం ఎంటర్ చేస్తాము. ఆ ప్రీవియస్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవి తీసి పెట్టుకుంటాము. అవే మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. అలా కరెక్ట్గా ఎంటర్ చేసినప్పుడే మనకు అక్కడకి ఆ ఎస్ఐటి ఐడి అనే మ్యాప్కి మనకు చూపించడం జరుగుతుంది. ఈ ఎస్ఐటి ఐడి రిజిస్టర్ ఎస్ఐటి ఐడి ఆప్షన్ ఎనేబుల్ అవ్వాలంటే మనకు జిల్లా లాగిన్లో మనకు ఎనేబుల్ చేయవలసి ఉంటుంది. ఇది మనకు 15 డేస్కి ఒకసారి ఇది డిజేబుల్ అవుతుంది. మనం వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఎనేబుల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఎనేబుల్ చేయించుకొని రిజిస్టర్ ఎస్ఐటి ఐడిలో మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఎస్ఐటి ఐడి వర్క్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం స్టెప్ బై స్టెప్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకు ఫోకస్ ఏరియా, ఎస్ఐటి టైపు, ఎస్ఐటి కేటగిరీ, ఎస్ఐటి సబ్ కేటగిరీ అడుగుతుంది. ఇక్కడ ఎస్ఐటి క్రియేషన్ మోడ్ అడుగుతుంది. ప్రైవేటు, పర్చేస్, ప్రైవేటు, ఇయర్ నాట్ నోన్ అని చూపిస్తాము. ఇక్కడ టోటల్ ఎస్ఐట్స్ 1 అని చూపిస్తాము. లొకేషను 1 సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మనం ఎస్ఐటి నేమ్ అనేది ఇక్కడ ఆ వర్క్ సంబంధించింది ఏదో ఒక పేరు, అంటే శానిటేషన్, సిసి రోడ్, ఇట్లా ఆ వర్క్ నేమ్ డిస్క్రిప్షన్లో 3 ఒకేలాగా ఇస్తాము. ఇక్కడ సేవ్ చేస్తాము. సేవ్ చేసిన తర్వాత ఎస్ఐటి అనేది మనకు క్రియేట్ అవుతుంది సక్సెస్ఫుల్గా. ఇక్కడ మళ్ళీ సేమ్ మనము ఆ వర్క్లోకి వెళ్ళి మనము ఎస్ఐటి మ్యాప్ ప్రాసెస్లోకి వెళ్ళి మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ ప్రోగ్రెస్ రిపోర్టింగ్లోకి వెళ్ళినట్లయితే మనకు ఆ వర్క్ ఉంది కదా, ఇంతకుముందు ఉన్న వర్క్ని మనం ఓపెన్ చేసి చూసాం కదా. ఇక్కడ వర్క్ స్టేజ్, ఆన్సెట్ వర్క్ డేటు, యూనిట్ కాస్టు, ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసి మ్యాప్ ఎస్ఐటి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తాము. చూసారు కదా, ఇక్కడ ఎస్ఐటి అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. క్రియేట్ చేసాం కాబట్టి ఇంతకుముందు మనకు డిస్ప్లే అవ్వలేదు, ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం కాబట్టి డిస్ప్లే అయింది. ఈ విధంగా సేవ్ చేసుకుని వర్క్ అనేది యాడ్ చేసుకుంటాం. ఈ విధంగా మనము ఎస్ఐటి ఐడి అనేది మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా క్రియేట్ చేసుకుంటేనే మనం బిల్ ప్రిపరేషన్ అనేది ఆ వర్క్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మనము కొన్ని వర్కులకి ఎస్ఐటి ఐడి చూపిస్తుంది, కొన్ని వర్కులకు చూపించదు. చూపించిన వర్కులకి ఈ విధంగా ఎస్ఐటి ఐడి అనేది క్రియేట్ చేసుకొని మ్యాప్ చేసుకుంటాము. థ్యాంక్ యూ.